నా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. సర్వశక్తివంతుడైన దేవుడు గడిచిన వారం అంతా మనల్ని కాపాడి ఈ ప్రత్యేకమైనటువంటి దినాన పరిశుద్ధమైనటువంటి ఆయన పాదముల చెంత సంఘముగా కూడి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి గ్రేస్ ప్రార్థన మందిరం ద్వారా సర్వోన్నతమైనటువంటి దేవుణ్ణి ఆరాధించుకునే గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించారు. అందరి బట్టి ప్రభుకి మహిమ. ఆయన ఆరాధించడానికి గుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట నా వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఈ ప్రత్యేకమైనటువంటి రాత్రి పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ప్రభువు మనతో మాట్లాడుతున్న మాటలు రాజుల రెండవ గ్రంథము 20వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమగుచున్నావు గనుక బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చి ఉన్నారని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడినై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకున్నో నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు యెహోవాను ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు ఈ మాటల ద్వారా మనతో మాట్లాడనుగాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తివంతుడు సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. కృపా సత్య సంపూర్ణుడా, మాట్లాడు దేవా, జీవము నుంచి దేవానికి స్తోత్రం. జీవము కలిగిన నీ మాటల చేత మమ్మల్ని నింపడానికి ఈ రాత్రి మమ్మల్ని నీ పాదముల చెంతకు అనగా నీ కృపాసనం చెంతకు సమకూర్చుని స్తోత్రాలు. అల్పులను యోగ్యులను జ్ఞానము లేని వారిని ప్రభు నీ సంఘంలో నా ప్రభు నీ దాసులుగా నన్ను ఏర్పాటు చేసుకుని నిలబెట్టినందుకు నీకు కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటున్నాను. బలహీనుడిని బలపరచండి, అజ్ఞానిని నీ జ్ఞానం చేత నింపి ఇదిగో నా ప్రభు ఇక్కడ నీ ప్రియబిడ్డలమైన మాతో కొద్ది నిమిషాలు మాట్లాడమని పలకబడే ప్రతి మాట నీ మాటగా ఉంచండి అయ్యా. నన్ను పరిశుద్ధపరచండి, నా నోటిని పరిశుద్ధపరచండి. ఇదిగో ఈ నోటితో మాట్లాడుతున్న ప్రతి మాట నీ మాటగాను పరిశుద్ధమైన మాటగాను ఉంచి మాట్లాడండి. ఇదిగో నా తండ్రి, మా జీవమునకు నా ప్రభు నా రాజా అయ్యా, మా జీవమునకు నా తండ్రి అయ్యా, ఇదిగో నా ప్రభు తెప్పరిలో చేయగలిగినటువంటి నీ మాటల చేత కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. శ్రద్ధగా ఈ రాత్రి కొన్ని మాటలు వింటాం. ప్రియమైనటువంటి దేవుని సంఘమా, ఈ వాక్యాన్ని మనము అనేకమైన సార్లు అనేకమైన సందర్భాల్లో ఈ వాక్యాన్ని విందాం ప్రియులారా. అయితే ఈ రాత్రి మరొక ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడ ఉద్దేశించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక ఉద్దేశంతో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీతో చెప్పబోతున్నటువంటి వాక్యం యొక్క ఉద్దేశం దేవుడా, ప్రభు మనతో మాట్లాడుతున్న మాట కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత. ఒకసారి చెప్పండి. కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత. కన్నీటి ప్రార్థన యొక్క ప్రాధాన్యత చెప్తాం వల్ల హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజు అయినటువంటి హిజ్కియా ఏంటండి? ఎవరైనా రాజు అయినటువంటి హిజ్కియాకు ఒక మరణకరమైనటువంటి రోగం వచ్చి ఆయన పడక మీద పడి చావుకు సిద్ధముగా ఉండగా దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాను ఆయన యొద్దకు పంపించి ఈ కబురు పంపించాడు. నిజంగా రాజు యొద్దకి ఎవరైనా ఒక ప్రవక్త కానీ ఒక వ్యక్తి కానీ వచ్చి రాజుతో మాట్లాడేటప్పుడు మొట్టమొదటిగా ఏం మాట మాట్లాడాలో తెలుసా?
రాజు దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసా? రాజు చిరంజీవి యగుగాక. ఏమనాలండి? రాజు చిరంజీవి యగుగాక. చిరంజీవి అంటే చిరకాలము జీవించునుగాక అని దీవిస్తూ ఆయన్ని పొగుడుతూ మాట్లాడాలి. కానీ ఈ ప్రవక్త వచ్చి నేరుగా ఏమని మాట్లాడాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో హిజ్కియా, నీవు మరణమగుచున్నావు గనుక, బ్రతకవు గనుక, నువ్వు మరణమగుచున్నావు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చాడు అని చెప్పి, ఆ మాట చెప్పి రాజు చిరంజీవిగా కంటాకి ఇంకా ఛాన్స్ లేదండి. రావటంతో ఆ మంచం మీద పడి ఉన్నటువంటి ఆ హిజ్కియాను చూసి అంటూ ఉన్నాడు ప్రవక్త యెషయా, హిజ్కియా, నువ్వు మరణమగుతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడైన యెహోవా సెలవిచ్చారయ్యా అని ఈ మాట చెప్పేసి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఇంకా అటు నుంచి ఏం సమాధానం వస్తుందో, ఆ రాజుగారు నేను చెప్పిన మాటకి ఏమి బదులిస్తాడో అని వినవలసిన అవసరత లేదు. ఎందుకంటే దేవుడు చెప్పమన్నది చెప్పి ఈయన తిరిగి వెళ్ళిపోతున్నాడు. తిరిగి వెళ్ళిపోతుంటే ప్రియమని చెప్తారా, హిజ్కియా ఏం చేశాడో తెలుసా? అంటే హిజ్కియా ఏం చేశాడో తెలుసా? వెంటనే ఆయన పడక మీద ఉండే గోడ తట్టు తిరిగి, మంచం మీద పడుకొని ఉండే గోడ తట్టు తిరిగి ఆ కిటికీ వైపు ప్రియదేవుడరా చూస్తూ దేవునికి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి అద్భుతమైన విషయం. ఈ రాత్రి గొప్ప సంగతులు మనం నేర్చుకోబోతున్నాం, గొప్ప సంగతులు మనం తెలుసుకోబోతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాజైన హిజ్కియాకు చావు కబురు వచ్చేసింది. రాజు ఇంక బ్రతుకుడు, చనిపోతాడు అన్న సంగతి సాధారణంగా డాక్టర్లు గనక ఈ మాట చెప్పాల్సి వస్తే నేరుగా పేషెంట్ తోటి చెప్పరండి. నేరుగా ఈ మాట, నువ్వు ఎక్కువ బ్రతకవయ్యా, నువ్వు చనిపోతావయ్యా అన్న మాట నేరుగా పేషెంట్ని పిలిచి చెప్పరు. నీకెవరు లేరా, ఈయనకి సంబంధించిన వ్యక్తి ఎవరు లేరా అని చెప్పి ఎవరైతే ఆయనకి సంబంధించిన మనుషులు ఉన్నారో వారిని ప్రత్యేకంగా ప్రక్కకు పిలిచి, అయ్యా ఈయన కండిషన్ ఏమి బాగోలేదు, మా ప్రయత్నం మేము చేస్తున్నాం కానీ ఈయన బ్రతికేలాగా లేడు అని చెప్తారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే, ఇదిగో ఈ చావు కబురు చల్లగా ఎవరి దగ్గరికి వచ్చింది? నేరుగా హిజ్కియా దగ్గరికే వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ చావు కబురు విన్నాడో వెంటనే ఆ గోడ వైపు తిరిగి, ఇటువైపు తిరిగి ఉన్నవాడు ఆ గోడ వైపు తిరిగి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా, చప్పట్లు దేవుని మహిమపరచండి. అననుకూల పరిస్థితుల్లో, ప్రతికూల పరిస్థితుల్లో వినకూడదు అన్న మాట నీ చెవిని పడిన సమయంలో నువ్వు చేయవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏంటంటే దేవుని వైపు చూసి ప్రార్థన చేయటం. హల్లెలూయా, హల్లెలూయా. బహుశా ఆయన యొక్క ఆ హిజ్కియా యొక్క ఆ గది యొక్క కిటికీ యెరూషలేము దేవాలయం వైపు ఉండి ఉంటుంది. యెరూషలేము దేవాలయం చూసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థిస్తున్నాడంటే కన్నీటి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇక్కడ వచ్చి ఈ విషయం అన్ని కూడా చాలా సార్లు మనం విన్నవే. ప్రభు ప్రత్యేకంగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ మాట చెప్పినటువంటి యెషయా ఆ హిజ్కియా యొక్క ఇంటి నడిమి సాల వరకు రాకముందే, ఎలాగండి? ఇంటి నడిమి సాల వరకు రాకముందే, అంటే
నడిమిశాల అనగా ఆ ఇంటికి బహుశా ఆయన గదిలో నుంచి ఆ హాల్లోకి వచ్చుంటాడు. ఏమండి, ఆ రాజుగారి గదిలో నుంచి బహుశా హాల్లోకి నడిమిశాలకి వచ్చాడు. సాల ఉంటుంది. మీరు చాలా మరి మందిరంలో పనిచేసినప్పుడు ముందుగా ఏం కనపడుద్ది? పెద్ద సాల కనబడుద్ది. ఆ నడిమిశాల ఆ సాల మధ్యలోకి వచ్చేటప్పటికే మళ్ళా దేవుడు యెషయాని పిలిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు జాగ్రత్తగా అనిపించండి. బహుశా ఎంత టైం పడుతుంటుందంటారు? ఆయన మాట చెప్పేసి ఆయన ఏం చెప్తాడో కూడా తిరిగి ఆగకుండా, అయ్యా నువ్వు చనిపోతున్నావు, నువ్వు బ్రతుకు, నీళ్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చాడు అని చెప్పేసి ఈయన వెనక్కి తిరిగి వచ్చేస్తున్నాడు. వచ్చేస్తూ కనీసం ఆయన ఇంటి నుంచి ఆ గది నుంచి వస్తూ ఆ ఇంటి నడిమ చాలా వరకు వచ్చేటప్పటికి మళ్ళా దేవుడు కబురు పంపించేశాడు యెషయాని. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఉపవాసము, కన్నీటి ప్రార్థన, ఈ రాత్రి కన్నీటి ప్రార్థన గురించి మనం వింటున్నాం. వెంటనే హిజ్కియా లేచి కన్నీటి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అద్భుతమైన సంగతి కన్నీటి ప్రార్థన దైవజనుడిని ఆపింది. హల్లెలూయా, చప్పట్లు మహిమపరచండి. కన్నీటి ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. ఏ దైవజనుడైతే వచ్చి దేవుని మాటగా చెప్పి వెళ్ళాడో ఆ దైవజనుడిని కన్నీటి ప్రార్థన ఆపిచేసేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరుడా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీవు కూడా ఇలాంటి పరిస్థితిని నీ మీదకు వచ్చినటువంటి ఈ హఠాత్తుకరమైనటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయా? హిజ్కియా దగ్గరకు వచ్చినటువంటి భయంకరమైన మరణకరమైనటువంటి వార్త లాంటి వార్త, శాసనం, అది దేవుని నియమం. అది ఎవరు చెప్పారు ఈ మాట? దేవుడైనా యెహోవా చెప్పాడు. దేవుడైన యెహోవా చెప్పాడంటే ఆ మాటకి ఇంకా తిరిగేలేదు. ఒకవేళ ఈ రాత్రికలు కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా నీకున్నటువంటి స్థితిని బట్టి నీకు కూడా ఇలాంటి సంగతి ఎదురైందో, నీకున్న రోగాన్ని బట్టి ఈయనకి రోగం వచ్చింది, ఈయన బ్రతుకుడు అని ఒకవేళ నీకున్న రోగాన్ని బట్టి నువ్వు చింతిస్తున్నావా? లేకపోతే సహోదరా, నువ్వు కలిగినటువంటి అప్పులను బట్టి, నువ్వు కలిగిన ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు బట్టి, నువ్వు ఎవరి దగ్గర అయితే డబ్బు తీసుకున్నావో ఆయన వచ్చి ఇదిగో ఇదే నీకు ఇదే ఆఖరి అవకాశం, ఇప్పుడు నువ్వు ఇస్తావా? సరే, లేదంటే 10 మందిలోనూ నిన్ను అల్లరి చేస్తానని కానీ అన్యాయంగా నీ ఇంట్లోకి వచ్చి నీ పిడుగు తీసుకెళ్ళిపోతానని కానీ అన్యాయంగా నీ ఇంట్లో వస్తువులు పట్టుకుని వెళ్ళిపోతానని కానీ నీకు ఇదే ఆఖరి అవకాశం, నీకు ఇక సమయం లేదు, నీకు ఇదే ఆఖరి అవకాశం అని ఇదిగో భయంకరమైన ఆర్థికపరమైనటువంటి సమస్య నీ నెత్తి మీదకి వచ్చిందా? ఏ పరిస్థితి కూడా నువ్వు వెళ్తున్నా? అవమానమే నీకు వచ్చిందా? ఈ రాత్రి నేను ఇదిగో నీ పరిస్థితిని బయట పెడతానని నీ పగవారు, నీ త్రోవల వారు అన్యాయముగా నిన్ను ఈ భయంకరమైన శ్రమకు గురి చేస్తున్నారా? ఏ సమస్యతో బాధపడుతున్నా? గల్ఫ్ దేశాల అనుభవాల్లో అనేకమైన కుటుంబాలు, చిరిగిపోయిన కుటుంబాలు చూసాం. కొంతమంది అంటారు ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో తన భర్త ఇక నేను వచ్చినా కానీ నీతో నేను కాపురం చేయను అని చెప్పి భయంకరమైన మాట చెప్పుడు ద్వారా ఇదిగో భయంకరమైన వ్యాధులను కలిగి ఉన్నావా? ఏది సమస్య? ఏ సమస్యతో బాధపడుతున్నా? హిజ్కియా అయితే భయంకరమైన మరణకరమైన రోగం చేత బాధపడుతున్నాడు. ఏ సమస్య అయినా, ఏ మాట అయినప్పటికీ కూడా ఈ రాత్రి ప్రభుని యేసు పేరట ప్రకటిస్తున్నాను, నా దేవుడు సత్యవంతుడైన దేవుడని నేను ప్రకటిస్తున్న దేవుడు, ఇదిగో తన ప్రజలను ప్రేమించు దేవుడని నమ్ముతూ విశ్వసిస్తూ ఆయన పేరట నేను ప్రకటిస్తున్న మాట ఏమైంది అంటే, ఇదిగో ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో ఎవరైనా ఏదైనా ఇలాంటి బాధాకరమైన సమస్య చేత ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక నా కరుణించని ఒకవేళ చింతిస్తూ బాధపడుతున్నటువంటి వారులారా, ఈ రాత్రి ప్రభు మాట్లాడుతూ
నువ్వు కన్నీటి ప్రార్థన చేయగలిగితే, ఈ సమయంలో నువ్వు దేవుని వైపు తిరిగి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, నీ కన్నీరు, నీ కళ్ళ నుండి కారుతున్న కన్నీరు, నువ్వు కారుస్తున్న కన్నీరు, అది నీ పిల్లల జీవితంలోనైనా, అది నీ భర్త జీవితంలోనైనా, అది నీ కుటుంబ జీవితంలోనైనా, అది నీ భార్య జీవితంలోనైనా, అది నీ స్నేహితుల జీవితంలోనైనా, అది నీ వ్యక్తిగత జీవితంలోనైనా, అది వ్యాధి అయినా, రోగమైనా, అప్పు అయినా, బాధ అయినా, అవమానమైన, దిగులైనా, హింసైనా, మరి ఏదైనప్పటికీ ఇదిగో దేవుని ఎత్తుకు వచ్చి కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, హిజ్కియా చేసిన ప్రార్థన ఏ మాట అయితే, ఏ దైవజనులతో చెప్పి తిరిగి నడిమ సాలు కూడా దాటకుండా ఇదిగో దేవుని వాక్కు మళ్ళా అదే సాగుకుని ఏలక్కి తిరిగి వచ్చేలా చేసింది. చెప్పండి దేవుని నువ్వు ప్రార్థించగలవా? కన్నీటి ప్రార్థనతో దేవుని పరిశుద్ధ పాదాల చెంతకి రాగలవా? కన్నీటి ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది. హల్లెలూయా. దేవుని నిర్ణయాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. ఇందులో నేను చెప్పాను, దేవుడు ఒక మాట ఇచ్చాడు అంటే, దేవుడు ఒక మాట సెలవిచ్చాడు అంటే, దేవుడు ఒక మాట చెప్పాడు అంటే, ఆ మాటను వెనక తీయడం చాలా కష్టం. ఆయన నోటి నుంచి మాట వచ్చిందంటే, ఆయన నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే, ఆ మాటను ఆపగలిగిన శక్తి ఈ లోకంలో దేనికి లేదు. కానీ ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం ఉపవాస ప్రార్థనకి, అనగా కన్నీటి ప్రార్థనకి. ఏంటిది? కన్నీటి ప్రార్థన. బహుశా నేను అనుకుంటాను ఈ హిజ్కియా ప్రార్థన చేస్తూ, ఆ గోడ వైపు తిరిగి బోరున కన్నీటి ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన కళ్ళ నుండి కారినటువంటి కన్నీరు చివరిగా ఈ గడ్డం మీద కూడా వచ్చుండదు. దేవుని ప్రేమ ఎంత గొప్పది! ప్రియ దేవుని బిడ్డలారా, దేనికి కలగపోయినా నువ్వు కన్నీరు కార్చి ప్రభు పాదాల చెంతకొచ్చి నీ బాధను బట్టి, నీ యొక్క సమస్యను బట్టి ఆయన పాదాల దగ్గర కన్నీరు కార్చగలిగితే, హల్లెలూయా, దేవుని మనస్సు మారిపోద్ది. నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా, నువ్వు కన్నీరు విడిచిపెడుతూ ఉండగా, నువ్వు కన్నీరు కార్చి ఆయన పాదాల చెంత ప్రార్థన చేస్తూ ఉండగా, తల్లి, సహోదరి, ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కన్నీరు కారుస్తూ ఉండగా, నువ్వు ఇక్కడ కన్నీరు కార్చి దుఃఖపడుతూ ఉండగా, ఇదిగో నీ కన్నీటిని చూసినటువంటి దేవుడు పరలోకంలో ఏ మాత్రం ఉండలేడు. ఆయన నేరుగా నీ యొక్కకు దిగి వచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మగ్దలేనే మరియా, ఎవరు? మగ్దలేనే మరియా. అప్పుడే యేసు ప్రభు మరణించి 3వ దినాన తిరిగి లేచి అక్కడికి వచ్చి కన్నీరు కారుస్తున్న దగ్గరికి వచ్చినప్పుడు మనం చూస్తాం, చాలాసార్లు నేర్చుకున్నాం, ఆమె రబ్బుని అని చెప్పి ఆయన పాదాల మీద పడబోతే ఆయన ఏమన్నాడంటే, అమ్మ, నువ్వు నన్ను ముట్టుకోవద్దు, నేను తండ్రి దగ్గరికి వెళ్ళవలసి ఉంది కదండి. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నా ప్రభు అయిన యేసు మరణమును జయించి, పాతాళమును గెలిచి, సాతానును చొక్కి దాన్ని గెలిచి, పాతాళం యొక్క తాళపు చెవులను ఆయన జయించి, వాటిని పట్టుకొని మరణమునే ఓడించి ఆయన తిరిగి పునరుద్ధారణై తిరిగి లేచిన తర్వాత, మహిమ దేహంతో వచ్చిన తర్వాత, ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాలంటే, ఈ మహిమ దేహంతో నేను జయించానని చెప్పి ఎవరు ఆయన ముట్టుకోకూడదు, ఆయన ఎవరిని ముట్టుకోకూడదు. అది ప్రత్యేకమైన పరిస్థితి. ఆయన శరీరుడిగా ఉన్న దినాల్లో అనేక మంది ఆయన ముట్టుకున్నాడు, అనేక మంది ఆయన్ని ముట్టుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన పునరుద్ధారుడై తిరిగి లేచి మహిమ దేహంతో ఉన్నప్పుడు ఎవరు కూడా ఆయన ముట్టుకోవడానికి లేదు, ఎవరిని కూడా ఈయన ముట్టుకోవడానికి లేదు. ఈ మహిమ దేహంతో ఎక్కడికి వెళ్ళాలని చెప్తున్నాడు ఈయన? తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈ జయించినటువంటి జయోత్సాహంతో సాతానుని జయించిన జయోత్సాహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి, డాడీ, ఇదిగో నేను జయించాను అని చెప్పి, ఈ యొక్క మరణపుడు ఓడించాను అని చెప్పి తండ్రికి కనపరుచుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి పని కదండి. ఇంత ప్రాముఖ్యమైనటువంటి పని ఉన్నప్పటికీ కూడా ఆయన తిరిగి లేచి మహిమ దేహంతో తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా
తండ్రి దగ్గరికి వెళ్ళాల్సి ఉండగా ప్రియమైన సహోదరి ఒక కన్నీరు ప్రార్థన, ఒక కన్నీటి రోదన వినబడుతుంది. దీనికి ఎక్కడ? సమాధుల దగ్గర. నా యేసయ్యను ఎవరు ఎత్తుకుపోయారు, నా యేసయ్యను ఎవరు ఎత్తుకుపోయారని ఏడుస్తుందండి అక్కడ, ఏడుస్తుందండి అక్కడ. ఎవరి ఈయనకి చాలా ప్రాముఖ్యమైన పని ఉంది. ఇప్పుడు ఈయన ముట్టుకోవటానికి లేదు, ఆయన ఎవరు ముట్టుకోవటానికి లేదు. అయినా ఈయన తండ్రి దగ్గరికి వెళ్ళవలసినటువంటి గడి అది, తండ్రికి కనపరుచుకోవాల్సిన ప్రాముఖ్యమైనటువంటి గడి అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ దానికంటే ఏది తండ్రి దగ్గరికి వెళ్ళి తండ్రికి తనను తాను కనపరచుకోవడం కంటే ఆయనకి వినబడుతున్నటువంటి కన్నీటి ప్రార్థన. ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు, ఎక్కడో ఎవరో ఏడుస్తున్నారు. ఎవరు ఆమెను చూడగా ఇదిగో మంత్రలేని వారి సమాధి దగ్గరకు వచ్చింది. నా ప్రభుని యేసు, నా యేసు రబ్బుని అని చెప్పి ఏడుస్తూ ఉండగా అక్కడికి వచ్చాడు నా ప్రభుని యేసు. చెప్పలు దీన్ని మహింపొచ్చాడు, చప్పలు కొట్టుకుని ఆయన మహింపట్టుకుని వదలేదు. అక్కడికి వచ్చాడు. అమ్మా నువ్వెందుకు ఏడ్చుతున్నావు? హల్లెలూయా. అమ్మా నువ్వెందుకు ఏడ్చుతున్నావు? ఈ రాత్రి కన్నీటితో నువ్వు ఏడుస్తుంటే, నీ సమస్యను బట్టి, నీ బాధను బట్టి, నీ దిగులను బట్టి, నీకున్నటువంటి అపజయాలు బట్టి, నీకున్నటువంటి సమస్యను బట్టి, ఎన్నో సంవత్సరాలుగా నువ్వు వెళ్ళలేనటువంటి నీ ఇంటిని బట్టి ఇదిగో నువ్వు ఏడుస్తూ ఉంటే, ఈ రాత్రి ప్రభు అన్నాడు, నీ దగ్గరికి వచ్చిన నా ప్రభుని యేసయ్య, నీ దగ్గరికి వచ్చిన నా ప్రభుని యేసయ్య, అమ్మ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ కన్నీరు తుడవటానికి నేనున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన వెళుతున్నటువంటి ప్రభుని ఆపేస్తుంది. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభుని దాటిపోలేదు. హల్లెలూయా. కన్నీటి ప్రార్థన ప్రభుని చెప్పాలి. కన్నీటి ప్రార్థన ప్రభుని దాటిపోని. బిడ్డలారా, ఇదిగో ఇదిగో కీడును శాపమును దీవెనగా మార్చే దేవుడు, కీడును శాపమును దీవెనగా మార్చేసే నా ప్రభుని యేసు. ఈ లోకంలో ఎవరైనా కన్న తల్లైనా బిడ్డ ఏడుస్తుంటే కన్న తల్లైనా మర్చిపోతుందేమో కానీ నువ్వు ఏడిస్తే కనుక, నువ్వు కన్నీటితో ప్రార్థించేస్తే కనుక, అని సహోదరి నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తే కనుక నా ప్రభుని యేసు ఆగలేడు, నా ప్రభుని యేసు అక్కడ నిలవలేడు, నా ప్రభుని యేసు కన్నీరు కారుస్తున్నా నిన్ను దాటిపోలేడు. హల్లెలూయా. కన్నీరు కారుస్తున్నా నిన్ను దాటిపోలేడు. పేరుండగా ఇదికే కన్నీరు కార్చాడు, ఇదికే కన్నీరు కార్చాడు. మరణకరమైనటువంటి వార్త వినబడిపోయింది. అయ్యో నువ్వు చనిపోతావని చెప్పి సంగతి ఆయనకి తెలిసింది. మనమైతే దిగులు దేగబట్టి కూడా చేస్తాం, కానీ ఆయన ప్రియమైనటువంటి పేరు పిల్లరా ఇదిగో కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు, కన్నీటి ప్రార్థన వెళ్ళిపోతున్న దావిదులను ఆపింది, దేవుని నిర్ణయాన్ని ఆపింది, దేవుని యొక్క శాపాన్ని ఆపింది, దేవుని యొక్క ప్రణాళికను ఆపింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి కన్నీటి ప్రార్థన నీ జీవితాన్ని మార్చేస్తుంది. నీ జీవితంలో ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? యాకోబు ఎవరండి? అందరూ చెప్పాలి. యాకోబు 20 సంవత్సరాల పాటు ఒంటరిగా తన మామ మందలను మేపుతూ 20 సంవత్సరాల పాటు జీతం పెరగకుండా అదే జీతానికి పనిచేశాడు. అంతకు మించి చాలాసార్లు ఆ మామ అతని జీతం కోసేస్తూ ఉండేవాడు, ఎగ్గొట్టేస్తూ ఉండేవాడు, తగ్గించేస్తూ ఉండేవాడు. అయినా కానీ 20 సంవత్సరాలు ఎన్ని బాధలు పడటానికైనా ఇష్టపడ్డాడు, ఎన్ని బాధలైనా పడ్డాడు, ఎన్ని శ్రమలైనా భరించాడు, ఎన్నిసార్లు అవమానం వచ్చినా భరించాడు. కానీ ఏ రోజుని కూడా అలా మోకాల మీద పడి ప్రార్థన చేయలేదు. ఇక్కడ చాలా మంది ఎన్ని సమస్యలైనా భరిస్తారు, ఎన్ని బాధలైనా భరిస్తారు, కానీ ఒక్కసారి మోకాల మీదకి వెళ్ళి కన్నీటి ప్రార్థన మాత్రం చేయదు. కదండి ప్రియమైన దేవుడా, కన్నీటి ప్రార్థన యొక్క గొప్పతనం, కన్నీటి ప్రార్థన యొక్క విలువ నీకు అర్థం కావట్లేదు. ప్రియ చెల్లి, ఇదిగో చూస్తున్నావా, హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయగా
హిజ్కియా కన్నీటితో ప్రార్థన చేయగా వెంటనే అక్కడ దాకా 4 అడుగులు కూడా ఇవ్వలేదు, ఈయన 4 అడుగులు కూడా ఇవ్వలేదు. అంటున్నాడు యెషయా నువ్వు తిరిగి అమ్మా నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా వద్దకు పోయి అతనితో ఇట్లనము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచుట నేను చూచితిని. ఆమేన్, హల్లెలూయా. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమునే నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నడిమశాలకు కూడా వెళ్ళలేదు, ఈయన నడిమశాలకు కూడా వెళ్ళలేదు. మళ్ళా దేవుడు పిలుస్తున్నాడు, యెషయా ప్రభువా ఏంటైనా నువ్వు వెనక్కి వెళ్ళి హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఈ మాట చెప్పు, యెషయా నువ్వు చనిపోవట్లేదు. దేవుడు నీ కన్నీటి ప్రార్థన విన్నాడు. నువ్వు కార్చిన కన్నీరునైనా చూశాడు, నువ్వు చేసిన ప్రార్థన అయినా విన్నాడు. ఇదిగో నీకు దేవుడు, నువ్వు చనిపోవట్లేదు, నువ్వు తిరిగి బ్రతుకుతున్నావు. 15 సంవత్సరాల ఆయుష్ నీకు దేవుడు ఇస్తున్నాడు. 3వ రోజునే నీ పడక మీద నుంచి లేచి నువ్వు యెహోవా మందిరానికి ఎక్కి వెళ్ళిపోతావు అన్నటువంటి శుభకరమైనటువంటి వార్తను తెలియపరిచాడు. చెప్పండి, ఆశ్చర్యం కదండి. ఇప్పుడు బహుశా యెషయా వెనక్కి వెళ్ళటానికి సందేహపడి ఉండాలి. ఇది నాయనా ఇప్పుడే కదా వాళ్ళ ఇంట్లోంచి బయటకు కూడా వెళ్ళలేదు. ఒక మాట చెప్పొచ్చాడు, హిజ్కియా నువ్వు ఇంకా చనిపోతావు, బ్రతకవయ్యా, నీళ్ళు చక్కబెట్టేసుకో, అయిపోయింది. బహుశా అతడు రోజైనా కానీ ఇప్పుడు యెషయా గారికి గర్వం అని నేను అన్న కానీ బహుశా అతడు రాజు అయినా కానీ ఈయనకేం తెలిసిపోయింది, ప్రవక్త గారికి అతడు చనిపోతాడన్న సంగతి తెలిసిపోయింది. అందుకనే బహుశా రాజు చిరంజీవి అవునుగా కానీ అనలేదు అనుకుంటాను. అంత మాత్రమే కాదు, ఆయన ఏం జవాబిస్తాడో కూడా అక్కడ నిలబడి వినను కూడా వినలేదు. ఇప్పుడు ప్రభు అన్నాడు, మళ్ళా వెనక్కి వెళ్ళి అయ్యా రాజా నువ్వు చనిపోవు, తిరిగి మళ్ళా బతుకుతావు అంటే ఇది నాయన ఇప్పుడే కదా చెప్పొచ్చాను. 2 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇంతలోనే మళ్ళా మాట మార్చి చెప్పడం అంటే నేను ఏదో మాట మారుస్తాను అనుకుంటే దేవుడు అనుకుంటాడు, బహుశా ఆ మాట చెప్పనుండి నేనే, ఇప్పుడు చస్తావని చెప్పనుండి నేనే, బ్రతుకుతావని చెప్పినవాడు కూడా నేనే వెళ్ళి చెప్పమన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా ఈ మాట వింటుంటే ఈ రాత్రి ఎన్నోసార్లు కన్నీటి ప్రార్థన చేయకుండానే మనం అనేకమైన సమస్యల్లో ఇరుక్కుపోయి ఉన్నామన్న సంగతి జ్ఞాపకం తెచ్చుకోండి. ప్లీజ్ దేవుని వాక్యం రండి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, ఈ మధ్య కాలంలో ఒక దౌర్భాగ్యం వచ్చింది క్రైస్తవ సంఘంలో. వీళ్ళ ప్రార్థన చేయరు, ఫేస్బుక్లోను టీవీలోను మీ కొరకు మేము ఉపవాస ప్రార్థనలో చేస్తామని చెప్తే వాళ్ళకి మేము ఇంటికాడ తినేసి శుభ్రంగా పడుకొని ఉంటాం. ఇదిగో ఒక 1000 రూపాయలు అయితే ఒక 2000 ఇంకా ఉంటే 10,000 పంపిస్తున్నాం, మీరు మా కోసం ప్రార్థన చేసేయండి అని చెప్పేసి ప్రేయర్ రిక్వెస్ట్ పంపించేసి ఈ ఇంటికాడ చక్కగా పడుకుంటాడు. ఎవడో ప్రార్థన చేస్తే నీకు తగ్గిద్దా? ఏమా ఆలోచించే. నువ్వు నేర్చుకోవాల్సింది కన్నీటి ప్రార్థన. అక్కడెక్కడో సమాధుల దగ్గర కూర్చుని ఏడుస్తుంది. మహిమ దేహంతో వచ్చిన నా ప్రభు తండ్రిని కలవటము ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశమైనటువంటి పని అయినప్పటికీ కూడా దాన్ని ప్రాముఖ్యంగా ఎంచుకోలేదు. ఆయన వెళుతున్న సమయంలో కూడా సమాధి దగ్గర కూర్చొని ఏడుస్తున్నటువంటి మరియను చూసి వెంటనే అవన్నీ ముఖ్యమనుకోకుండా పరిగెత్తుకుని ఏడుస్తున్న మయ దగ్గరకు వచ్చి అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని ఆమె కన్నీరు తుడుస్తున్నా నా ప్రభువుని
హల్లెలూయా హల్లెలూయా. ఈ రాత్రి నుంచి నువ్వు సిద్ధపడు. కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకో. కన్నీటి ప్రార్థన నేర్చుకో. నీ సమస్య ఎలాంటిదైనా హిజ్కియా కంటే గొప్ప సమస్య కాదు. నువ్వు చనిపోతున్న నీ మాట కంటే గొప్ప సమస్యని నువ్వు కలిగి ఉండవు. కానీ ఎందుకు దేవుడి రాత్రి నీకు ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా నా ప్రభువు యేసు నిన్ను బాగుపరుస్తున్న విషయాన్ని ప్రభు ప్రకటిస్తున్నాను. నలిగిన వారిని ఆదరించే దేవుడు. హల్లెలూయా. నలిగిపోయినటువంటి వారిని ఆదరించే దేవుడు. బాధింపబడిన వారిని ఆయన స్వస్థపరిచే దేవుడు. హల్లెలూయా. బాధించబడుతున్నటువంటి వారిని ఆయన ఆదుకునే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక నీ దేవుడు నమ్మకమైన దేవుడు. నీ దేవుడు నమ్మకమైన దేవుడు. కనుక ఈ రాత్రి నీకున్న సమస్య ఎట్టుదైనా, నీకున్న సమస్య బాధ ఎటువంటిదైనా, అది నీ భర్తకున్నా, అది నీ భార్యకున్నా, అది నీ బిడ్డకున్నా, అది ఎలాంటిదైనా ఒక్కసారి ప్రయత్నం చేయి. ఎంతసేపు ప్రార్థించాడు హిజ్కియా? ఎంతసేపు ప్రార్థించాడండి? 7 వారాలు అనుకోలేదు, 3 వారాలు అనుకోలేదు. కేవలం ఆ చెప్పి వెళుతున్న వ్యక్తి ఇంటిలోంచి నడిమ స్థానానికి వెళ్ళకముందే జవాబు వచ్చేసింది. చెప్పగలదు ఏమైంది? మనకు విషయాన్ని చూపించి ముగిస్తాను పిల్లలు. యోనా గ్రంథంలో నినివే పట్టణం మనకు కనబడింది. నినివే పట్టణం బొత్తిగా చెడిపోయి ఉండగా, పిల్లరా చూద్దాం ఒకసారి. అక్కడికి కూడా దేవుడు తన ప్రవక్త అయినటువంటి యోనా ద్వారా కబురు పంపించాడు. ఏమని? దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని, దేవుడి పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని ఆ ప్రవక్త ద్వారా వారికి కబురు పంపించినప్పుడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోనా గ్రంథం తీశారు ఎవరైనా? నినివే పట్టణస్థుల దోషం నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి దుర్గతి కలుగునని ప్రకటించు. అయితే సరిపోతుంది. చూడండి ప్రియమైన, అక్కడ ఈ చరిత్ర అంతా కూడా మనకి బాగా తెలిసినటువంటి చరిత్రనే. ఒకసారి ఈ మాట 3వ అధ్యాయం దగ్గరికి వచ్చేయండి. 3వ అధ్యాయం దగ్గరికి వచ్చాను. ఒకసారి ఒక్క నిమిషం రిఫరెన్స్ కూడా చెప్తాను. 5వ వచనం చూద్దాం. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాసము సాధించి గనులేమి అల్పులేమి అందరూ గోనెపట్టు కట్టుకొని ఆ సంగతి నినివే రాజులకు కూడా వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుంచి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనెపట్టు కట్టుకుని బూడిదలో కూర్చుండి, మరియు రాజైన తాను ఆయన మంత్రులకు ఆజ్ఞేయగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మనము లయము కాకున్నట్లు తన కోపాగ్ని చల్లార్చుకొను గనుక మనుషులు ఏది పుచ్చుకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గమును విడిచి బలాత్కారము మానుకొనవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకొనవలెను. జనులు మనపూర్వకముగా దేవుని వేడుకొనవలెనని దూతలు నినివే పట్టణంలో సాటించింది. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ప్రియమైన, నినివే పట్టణం నాశనం అయిపోతుందని, నినివే పట్టణం నాశనం అయిపోతుందని కబురు వచ్చింది. ఇక్కడ కూడా ఇలాగే వచ్చింది. నినివే పట్టణం మీదకి భయంకరమైన దుర్గతి, ఈ పట్టణాన్ని దేవుడు సమూల నాశనం చేయబోతున్నటువంటి కబురు వచ్చింది పిల్లరా. అయితే నినివే పట్టణం వారు నాశనం అయిపోతున్నాం కదా అని చెప్పి, ఈ పట్టణం నాశనం అయిపోతుంది కదా అని చెప్పి నినివే పట్టణం విడిచిపెట్టి ఇంకెక్కడికో పారిపోలేదు. కానీ ఇంకెక్కడికో మరి వారు క్షేమంగా ఉండగలిగినటువంటి ప్రాంతాలకు వెళ్ళలేదు. కానీ సహోదరుడా, నినివే పట్టణం వారు రాజు సైతం దిగి వచ్చి గోనెపట్ట కట్టుకొని ఉపవాస దినములు పాటించి కన్నీటితో ప్రార్థన చేశారు. అంత మాత్రమే కాదు, వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టారు. వారి యొక్క దుర్మార్గతను విడిచిపెట్టి మరొక అద్భుతమైనటువంటి మాట అక్కడ రాస్తుంది 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలు మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపడై వారికి చేయుడని
తాను మాట ఇచ్చిన కీడును చెయ్యక మానెను. చెప్పడం దేవుడు. ఈ రాత్రి ప్రియ తల్లి, ప్రియ చెల్లి, సహోదరి, సహోదరుడా, నినివే పట్టణం వారి మీదకి వచ్చినటువంటి దుర్గతిని బట్టి, వారి మీదకి వచ్చినటువంటి దుర్గతిని బట్టి పశ్చాత్తాపడుతూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి కన్నీటి ప్రార్థన చేయగా ఈ కన్నీటి ప్రార్థన దేవుని నిర్ణయాన్ని మార్చేసింది. హల్లెలూయా. దేవుని శాసనాన్ని మార్చేసింది. హల్లెలూయా. దేవుని నుంచి ఒక మాట వస్తే దాన్ని తీసే శక్తి వాడికి లేదు, కానీ దేవుడే పశ్చాత్తాపడేలా చేసేసింది. ఏంటది? కన్నీటి ప్రార్థన. ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్న సమస్య ఏమై ఉంది? ఎవరికి చెప్పకపోయినా నీకు నువ్వు నలిగిపోతున్నటువంటి సమస్య ఏదై ఉంది? నీ కన్నీటికి కారణం ఏంటి? నీ కన్నీటికి కారణం ఏమై ఉంది? ఈ రాత్రి నా ప్రభుని యేసు యొద్దకు వచ్చి ఒక హిజ్కియా వలె, ఒక మగ్దలేనే మరియ వలె, ఒక నినివే పట్టణ ప్రజల వలె కన్నీటి ప్రార్థన చేయగలిగితే, కన్నీటితో ప్రభుని వేడుకోగలిగితే, నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రే దేవుని కార్యాన్ని నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మకంతో నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా ఇదిగో దేవుని ఎదుటికి వచ్చి నీ హృదయాన్ని కుమ్మరించి దేవుని పాదాల మీద పడి ఇదిగో దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ కన్నీటి ప్రార్థనకు జవాబు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఇదిగో సియోనులో కన్నీరు కార్చేవారి ప్రార్థన దేవుడు వింటాడు. హల్లెలూయా. ఎక్కడ పడితే అక్కడ కాదు. సియోను అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో నువ్వు కన్నీరు ప్రార్థన చేయగలిగితే, ఒక్క కన్నీటి బొట్టు నీ కళ్ళ నుంచి రాగలిగితే ఈ రాత్రి నువ్వు ధన్యుడివే. నీ కళ్ళ నుంచి కారుతున్నటువంటి ఆ కన్నీటి బొట్టు దేవుడు నీకు దీవెనగా మార్చిపోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన చేద్దాం. నీకున్న సమస్య ఏంటో, నీకున్న బాధ ఏంటో, నీకున్న వ్యాధి ఏంటో, నీ కుటుంబంలో నీ తల్లికి కానీ, నీ తండ్రికి కానీ, నీ భర్తకు కానీ, నీ పిల్లలకు కానీ ఉన్నటువంటి రోగం ఏంటో, అయ్యో ఇక తగ్గదనుకుంటున్నావేమో, నీ సమస్య తీరదనుకుంటున్నావేమో, నీ బాధ ఎవరు తీర్చలేదనుకుంటున్నావేమో, కానీ నా ప్రభుని యేసు ఉన్నాడు. నువ్వు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే, ఆయన కదలలేడు, నిన్ను దాటిపోలేడు నా ప్రభు, నీ ఎదురు నిలబడతాడు, దాటిపోలేడు నా ప్రభు. హల్లెలూయా. ఈ రాత్రి ప్రార్థించగలవా? ఈ రాత్రి కొన్ని నిమిషాలు ప్రార్థించగలవా? సర్వశక్తివంతుడైనటువంటి ఈ యేసు ఎదురు వచ్చి ప్రార్థన చేయగలవా? మోకరించగలిగిన వాళ్ళు మోకరించండి ప్లీజ్. హల్లెలూయా. ఎవరైతే ఈ భారం కలిగి ఉన్నారో, ఎవరైతే ఈ సమస్య కలిగి ఉన్నారో, ఎవరైతే అప్పుల సమస్యలు ఉన్నారో, ఎవరైతే ఈ భయంకర నిందలనే సమస్యలు ఉన్నారో, ఎవరైతే కన్నీరు ఆగట్లేదు, కళ్ళు చెమురిసిపోతున్నాయి, ఇదిగో ఏడుస్తే అందరికీ తెలిసిపోతుందని ఆ కన్నీరుని దిగమింగుతూ బ్రతుకుతున్నటువంటి వారు ఉన్నారు. ఈ రాత్రి నా ప్రభుని యేసు నిన్ను దాటిపోలేని దేవుడు. హల్లెలూయా. నిన్ను దాటిపోలేని దేవుడు. ఒకసారి అడుగు, యేసయ్యా అయ్యా, నన్ను దాటిపోవద్దు నా ప్రభు, నన్ను దాటిపోవద్దు యేసయ్యా. నువ్వు దాటిపోతే నన్ను రక్షిస్తానయ్యా. నువ్వు దాటిపోవద్దు ప్రభు. అనేక సంవత్సరాలుగా నేను చూస్తున్నాడయ్యా, అనేక సంవత్సరాలుగా ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు. నేను ఏడుస్తుంటే నా భర్తే కానీ, నా బిడ్డలే కానీ, నాకు అయిన వారే కానీ అయ్యో నన్ను ఆదరించేవారు లేదయ్యా. యేసయ్యా, నన్ను దాటిపోవద్దు ప్రభు. ఈ రాత్రి అమ్మా తల్లి, సహోదరుడా, ఈ రాత్రి ఆయన పట్టుకో. నీ పక్కనే నుంచున్నాడు ఆయన. ఆయన కొడుగా చేసి వెళ్ళిపోకుండా, ఆయన పట్టుకో ఈ రాత్రి. హల్లెలూయా. ఆయన పట్టుకో ఈ రాత్రి. అయ్యా యేసయ్యా, ఆయన పాదం మీద పడు. యేసయ్యా, నన్ను దాటిపోకయ్యా. యేసయ్యా, నన్ను దాటిపోకు ప్రభు. నన్ను కరుణించయ్యా. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా. అని ఒక్కసారి ఆయన పాదం మీద పడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్న సమస్యగా, ఎన్ని సంవత్సరాలుగా నీకు నువ్వే
నలిగిపోతున్న సమస్య అయినా నజరేయుడైన యేసు వచ్చాడు రాత్రి. నజరేయుడైన యేసు ఈ రాత్రి వచ్చాడు. ఆయన నీ సమస్యను తీర్చబోతున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి. ఆయన సన్నిధిలో కన్నీరు కాచు, ఆయన సన్నిధిలో కన్నీరు కాచు. ఆయన కరిగిపోతాడు. నీ కన్నీటికి ఈ లోకంలో ఎవరు కరగపోవచ్చు, నా యేసు కరిగిపోతాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడచిపోకయా. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయా, నజరేయువాడా నన్ను విడచిపోకయా. నీవు తప్ప నాకు ఈ లోకంలో ఎవరున్నారే అని వేసేది. నువ్వు తప్ప
దేవుడు కాదు తండ్రి. అయ్యా ప్రేమతో చేర్చుకునే దేవుడు అలాగే కలిగి ఉన్నారు నా బ్రతుకు మీద ఆశలు చెప్పుతుంది నాకు. నేను ఏం చేయాలో తెలియని స్థితిని కలిగి ఉన్నాను అయ్యా. అయ్యా నీ కలిగి రాని చూపించు. నన్ను దాటిపోతు ప్రభు, నన్ను దాటిపోతు ప్రభు, నన్ను దాటిపోతు ప్రభు. ఎన్నో సంవత్సరాల నుంచి కష్టపడినా బ్రతుకులు మారటం లేదయ్యా, పరిస్థితి మారటం లేదయ్యా. అయ్యా నీ కనికరము కావాలయ్యా, నీ కనికరము కావాలి ప్రభు. ఈ రాత్రులు దాటిపోతే నా మీద సాధపడే వాళ్ళు లేరయ్యా. నీ కనికరాన్ని చూపించు, నన్ను బాగు చెయ్యి, నా స్థితిని మార్చు, నా గతిని మార్చు. అయ్యా నా తండ్రికి స్తోత్రం, ప్రభానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. ప్రార్థన ముఖ్యుల ప్రభానికి దేవానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వశక్తివంతునికి స్తోత్రం. ఇవాళ ఇంద్రియ సంఘముతో నాతో నువ్వు మాట్లాడిన అమూల్యమైన ప్రతి మహత్వం బట్టి ఇది స్తోత్రం పట్టండి. నువ్వు దాటిపోయి దూరం కాదు, కనికరించే దేవుడు, కనికరించే దేవుడు, కన్నీటి ప్రార్థనకు దిగి వచ్చే దేవుడు. ఈ మాత్రం ప్రభు సర్వములో నీ ప్రియబిడ్డలు నచ్చండి అయ్యా. నచ్చండి వారికి ఉన్న బాధలను బట్టి, వారికి ఉన్న సమస్యలు బట్టి, వారు ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన శోధనలు బట్టి నచ్చండి. నేను కన్నీరు కాచాయ్యా, వారి హృదయాన్ని కొంగరించుకున్నారు. నీ పాదాలు పట్టుకున్న దేహిని అనుభవం అయ్యా. దాటిపోకుండా ప్రతి బిడ్డ ప్రార్థనకు జవాబిచ్చి సంతోషంతో ఆనందంతో